अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి। ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదను ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్। సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 9వ భాగంలో మనము ప్రవేశించాము। ఇంతకు ముందు భాగాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు చేరుకున్నాక మొదటి సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు అని వివరంగా తెలుసుకున్నాము। రెండవ సంవత్సరంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు। ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా మక్కా వాసుల మరియు మదీనాలో ఉంటున్న విశ్వాసుల మధ్య యుద్ధము జరిగింది। ఆ యుద్ధము పేరు బదర్ యుద్ధము అని వివరంగా మనము బదర్ యుద్ధం గురించి తెలుసుకుని ఉన్నాము। అలాగే హిజ్రీ శకం 2వ సంవత్సరంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని నియమాలు అవతరింపజేశాడు। ముఖ్యంగా రంజాన్ ఉపవాసాలు విధి చేశాడు, జకాత్ విధి చేశాడు, ఫిత్రా విధి చేశాడు అని తెలుసుకున్నాము। అలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధించిన నియమాలలో మరొక ముఖ్యమైన నియమం ఖిబ్లా దిశ మార్పు। అప్పటి వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు విశ్వాసులు పాలస్తీనాలో ఉంటున్న బైతుల్ మఖ్దిస్ వైపు మొహం చేసి నమాజ్ ఆచరించేవారు। ఖిబ్లా దిశ మార్పు నిబంధన వచ్చిన తర్వాత ప్రవక్త వారు మరియు విశ్వాసులు అప్పటి నుండి ఇప్పటి వరకు అల్హమ్దులిల్లా కాబతుల్లా వైపు మొహం చేసి నమాజు ఆచరిస్తూ ఉన్నారు। అయితే ఈ నిబంధన వచ్చిన తర్వాత యూదులలో దాగి ఉన్న శత్రుత్వము బయటపడింది। కారణం ఏమిటంటే పాలస్తీనాలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని యూదులు కూడా గౌరవించేవారు కాబట్టి ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొహం అటువైపు కాకుండా మక్కాలో ఉన్న కాబతుల్లా వైపు మొహం చేయండి అని చెప్పాడో అప్పుడు వారికి లోలోపల అసూయ పుట్టింది। ఇది మొదటి కారణం। రెండవ కారణం ఏమిటంటే బదర్ యుద్ధంలో విశ్వాసులు గెలుపొందారు। విశ్వాసులు గెలవటము వారు జీర్ణించుకోలేకపోయారు। ఇక మూడవ కారణాన్ని మనం చూసినట్లయితే మదీనాలో ఔస్ మరియు ఖజ్రజ్ ఈ రెండు తెగల మధ్య వారు గొడవలు పెట్టి వారు పరస్పరము యుద్ధము చేసుకుని రక్తపాతాలు సృష్టించుకుంటూ ఉంటే తెర వెనుక నుండి ఆయుధాలు సరఫరా చేసి సొమ్ము చేసుకునేవారు డబ్బులు చెల్లించలేని తరుణంలో భూములు తాకట్టు పెట్టించుకుని తర్వాత ఆ భూములను కబ్జా కూడా చేసేసేవారు। ఆ ప్రకారంగా వారు కుట్రపూరితమైన వ్యాపారము చేసేవారు। ప్రవక్త వారు మదీనాకు వెళ్ళిన తర్వాత ఔస్ మరియు ఖజ్రజ్ వారిద్దరిని అన్నదమ్ముల్లాగా కలిపేశారు, పాత కక్షలన్నీ వదిలేయమని చెప్పారు। కాబట్టి కుట్రపూరితమైన వారి వ్యాపారము ఆగిపోయింది। అందుకోసం వారు ప్రవక్త వారిని విశ్వాసులను ద్వేషించుకోవటం ప్రారంభించారు। కాకపోతే ప్రవక్త వారు యూదులతో ఒప్పందాలు చేసుకుని ఉన్నారు కాబట్టి ఆ విషయము బయటకి బహిర్గతం చేయలేకపోయారు। ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బనీ ఇస్మాయిల్లో నుంచి వచ్చారు। అప్పటి వరకు ప్రవక్తలు బనీ ఇస్రాయిల్లో వచ్చేవారు। ఈ విషయాల కారణంగా ఎప్పుడైతే యూదులు జీర్ణించుకోలేకపోయారో బద్ర్ యుద్ధంలో విశ్వాసులు గెలుపొందారో అప్పుడు వారు వారి లోపల దాగి ఉన్న శత్రుత్వము నెమ్మదిగా బయట పెట్టడం ప్రారంభించారు। దీనికి 3 ఉదాహరణలు నేను మీకు చెబుతున్నాను। ఒక ఉదాహరణ ఏమిటంటే ఒకరోజు ఒక వృద్ధుడు యూదుడు వెళుతూ ఉంటే ఔస్ మరియు ఖజ్రజ్ తెగకు చెందిన కొంతమంది ప్రముఖులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అన్నదమ్ముల్లాగా। అది చూసి వెంటనే అతను వెళ్ళి వారి ఏరియాలో ఒక మనిషిని పిలిచి, చూడండి ఫలానా ప్రదేశంలో ఔస్ మరియు ఖజ్రజ్ తెగకు చెందిన వాళ్ళు ప్రముఖులు కూర్చొని ఉన్నారు, వెళ్ళి వారి మధ్య పాత విషయాలు ప్రస్తావించి గొడవలు పెట్టమని పంపించాడు। అతను వచ్చి పాత విషయాలు ప్రస్తావించగా వారి మధ్య మాట పెరిగి తర్వాత వారు అప్పుడు కాదు ఇప్పుడైనా చూసుకుందాం పదండి అని ఇండ్లకు వెళ్ళి ఆయుధాలు తీసుకొని మైదానంలో యుద్ధం చేయడానికి వెళుతూ ఉన్నారు। ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలిసిందండి। వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంతమంది సహాబాలను వెంట పెట్టుకొని వచ్చి, ఏమండి ఎందుకు మీరు
మళ్ళీ పాత కక్షల్ని కొత్తగా తవ్వుకుంటూ ఉన్నారు. అవన్నీ వదిలేయాలి. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ముల్లాగా సోదరులాగా జీవించాలని నేను మిమ్మల్ని బోధించాను కదా అని ప్రవక్త వారు మళ్ళీ వారిని బోధించగా అప్పుడు వారు కత్తులు కింద పడేసి తర్వాత సిగ్గుతో తలదించుకుని ప్రవక్తతో క్షమాపణ కోరుకొని తర్వాత వారు మళ్ళీ అన్నదమ్ముల్లాగా ఒకరిని ఒకరు హత్తుకున్నారు. అయితే ఇక్కడ యూదులు మళ్ళీ విశ్వాసుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అన్న విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దృష్టికి వచ్చేసింది. అలాగే మరొక సంఘటన చోటు చేసుకునింది. ఒక ముస్లిం మహిళ పాలు అమ్మటానికి ఇతర విషయాలు అమ్మటానికి వెళ్ళి అమ్ముకొని యూదులు నివసిస్తున్న ప్రదేశంలో ఒక బంగారము అంగడి వద్ద వెళ్ళి ఏదో కొనటానికి వెళ్ళి కూర్చుని ఉన్నారు. అయితే కొంతమంది అల్లరి మూకలు ఆవిడ వెనక వైపు నుంచి ఆవిడ బట్టను ఆవిడ జడకు కట్టేశారు. ఆ విషయం ఆమె గమనించలేకపోయారు. తర్వాత పని ముగిసిన తర్వాత లేచి వెళుతూ ఉంటే ఆమె శరీరము వెనక వైపు నుంచి కనిపించింది. అప్పుడు యూదులందరూ పకపకా నవ్వారు. ఎందుకు వీరు నవ్వుతున్నారని ఆమె ఒకసారి పరిశీలించుకోగా అప్పుడు విషయం ఆమెకు అర్థమయ్యింది. అప్పుడు ఆమె సిగ్గుతో బాధపడుతూ ఏడిసింది. ఆమె ఏడుస్తూ ఉంటే అంతలోనే అక్కడి నుంచి ఒక ముస్లిం వ్యక్తి వెళ్తూ చూసుకొని రోషం వచ్చి అతను వెళ్ళి అంగడి వారి మీద దాడి చేశాడు. ఆ గొడవలో ఒక యూదుడు మరణించాడు. యూదులందరూ కలిసి ముస్లిం మీద దాడి చేయగా ఈ ముస్లిం వ్యక్తి కూడా మరణించాడు. ఆ విధంగా 2 హత్యలు జరిగాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే కొంతమంది సహాబాలను తీసుకొని అక్కడికి వచ్చి మీరు మళ్ళీ విశ్వాసుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, గొడవలు పెడుతూ ఉన్నారు, శాంతి భద్రతలకు మీరు ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు, మీరు ఇలా చేయకూడదని మీతో ఒప్పందం చేసుకుని ఉన్నాము కదా, శాంతి ఒప్పందం, దాన్ని ఉల్లంఘించవద్దు లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని ప్రవక్త వారు హెచ్చరించినప్పటికీ వారు బేఖాతరు చేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే సైన్యాన్ని తీసుకొని వారు నివసిస్తున్న ముఖ్యంగా బను కైనుకా అనే తెగకు చెందిన యూదులు ఇలా అల్లరి చేష్టలు చేస్తూ ఉంటే వారి ఏరియాని ప్రవక్త వారు చుట్టుముట్టారు. వారిని శిక్షించాలని ఎదురు చూశారు. వారు కోట లోపల దాక్కున్నారు. కానీ చివరికి చేతులు ఎత్తేసి మా దారి మమ్మల్ని వదిలేస్తే మేము నగరం ఖాళీ చేసేసి వేరే ప్రదేశాలకు తరలి వెళ్ళిపోతాము అన్నారు. అంతలోనే ఈ కపట విశ్వాసుల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబై వచ్చి ప్రవక్త వారి చెయ్యి పెట్టుకొని వారు మా మిత్రులు, ఓ దైవ ప్రవక్త, వారిని మీరు హాని కలిగించవద్దు, వారిని నా మాట విని మీరు మన్నించండి, వదిలేయండి అని చెప్పగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పుడు వారిని యూదులను వెంటనే ఈ నగరాన్ని వదిలేసి ఈ ప్రదేశాన్ని వదిలేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ మీరు ఉండటము విశ్వాసులకు ఎంతవరకు కూడా శ్రేయస్కరము కానే కాదు, వెళ్ళిపోండి అని చెప్పగా వారు వెళ్ళిపోయారు. అయితే చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే వారు వెళ్ళిపోయి ఖైబర్, సిరియా ప్రదేశాలలో స్థిరపడ్డారు. కానీ అల్లా వారి మీద వ్యాధి వేయగా చాలా మంది ఆ వ్యాధి గురి అయ్యి చనిపోయారు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. మొత్తానికి వారు ఎక్కడ ఉన్నారో అక్కడ విశ్వాసులను పరస్పరము రెచ్చగొట్టి ఏవేవో విషయాలు ప్రస్తావించి రక్తపాతాలు సృష్టించేలాగా శాంతియుతంగా వారు జీవించకుండా చేసేవారు. ఇక కాబ్ బిన్ అష్రఫ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనేం చేసేవాడంటే కవిత్వాలు రాసేవాడు. అందులో విశ్వాసురాళ్ళైన మహిళల గురించి చాలా అసభ్యంగా ప్రస్తావించేవాడు. అంతేకాదండి, మక్కాకు వెళ్ళి మక్కా నాయకులతో రెచ్చగొట్టి మళ్ళీ మదీనాకు వచ్చి యుద్ధము చేయాలని, మీరు వచ్చి యుద్ధము చేస్తే మేము తెర వెనక నుండి సహకారము చేస్తాము అని వెళ్ళి రెచ్చగొట్టేవాడు. ప్రవక్త వారికి విషయం తెలిసింది. వెంటనే కొంతమంది శిష్యుల్ని పంపించారు ప్రవక్త వారు. ఆ శిష్యులు వెళ్ళి అతని పని పూర్తి చేసేసి వచ్చేశారు. ఆ ప్రకారంగా యూదులలో దాగి ఉన్న శత్రుత్వము నెమ్మదిగా బయటపడింది. ముఖ్యంగా బను కైనకా వారు వారి శత్రుత్వాన్ని బయటకు పెట్టారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సమస్యను చాలా చక్కగా పరిష్కరించారు. ఇప్పటి వరకు మనం దాని గురించి విన్నాం. ఇంకా కొంతమంది యూదులు ఉన్నారు, వాటి గురించి కూడా ఇన్షాల్లా మున్ముందు ప్రస్తావన వస్తుంది. అయితే ఇక్కడ మనము హిజ్రీ శకం 2వ సంవత్సరం తర్వాత జరిగిన విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ విషయాలు ముందుగా మనం తెలుసుకుందాం. ఇక మక్కావాసులు ఓడిపోయి వెళ్ళారు కదండి, ఓటమి పాలై వెళ్ళారు కదండి. వారు ఎలాగైనా సరే మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవాలని ఏం చేశారంటే సిరియా దేశము నుండి వ్యాపారం చేసుకుని పెద్ద మొత్తంలో సొమ్ము మక్కాకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అప్పుడే బదర్ యుద్ధం జరిగిందని మనం తెలుసుకున్నాం కదా ఇంతకు ముందు ప్రసంగంలో.
ఆ సొమ్ము మాత్రం వారు ఏం చేశారంటే ఆ సొమ్ము మాత్రం అలాగే నిల్వ ఉంచుకొని ఆ సొమ్ముతో కొత్త కొత్త ఆయుధాలు వేరే వేరే ప్రదేశాల నుండి కొనుగోలు చేశారు. చూసారా, ఇంతకుముందు ప్రసంగంలో మనం విన్నాం. ఆ సొమ్ముతో వారు పూర్తి ఆయుధాలు కొని సన్నద్ధతతో వచ్చి మదీనా మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విషయం ప్రవక్త వారు అర్థం చేసుకొని ఆ సొమ్ము ఆపాలని చూశారు. కాకపోతే అబూ సుఫియాన్ దారి మళ్లించి ఆ సొమ్ముని సురక్షితంగా మక్కాకు తరలించేశారు. ఈ సంవత్సరం అంటే 3వ సంవత్సరం వచ్చింది. ప్రవక్త వారు మదీనాకు చేరినాక ఇప్పుడు 3వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ 3వ సంవత్సరంలో మక్కా వాసులు ఆ సొమ్ముతో కొత్త కొత్త ఆయుధాలు కొనుగోలు చేసి మిత్రులందరికీ పిలుపు ఇవ్వగా ఇంచుమించు 3,000 మంది ప్రోగయ్యారు. ఆ 3,000 మందికి అబూ సుఫియాన్ నాయకుడిగా నియమితులయ్యారు. ఆ 3,000 మందిని తీసుకొని గుర్రాలు ఒంటెలు వెంట పెట్టుకొని మదీనా మీద దాడి చేయటానికి యుద్ధం చేయటానికి బయలుదేరారు. వారు వెళుతూ ఉంటే 15 మంది మహిళలు కూడా వచ్చారు. మేము వచ్చి యువకులకు యుద్ధం కోసము ప్రోత్సహిస్తాము అని చెప్పి వచ్చారు. ఇదంతా మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రి అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు ఉన్నారు. ఒక ఉత్తరం రాసి ప్రవక్త వారికి ఆ జరగబోయే విషయాలన్నీ తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే సహాబాలను ప్రోగు చేసి, ఏమండి, మక్కా నుండి 3,000 మంది సైన్యము వెంట పెట్టుకుని అబూ సుఫియాన్ను దాడి చేయడానికి యుద్ధం చేయడానికి వస్తున్నారు, ఏం చేద్దాము అంటే ప్రవక్త మరియు సహాబాలు చర్చించుకుంటూ ఉంటే ప్రవక్త వారు ఏమన్నారంటే, చూడండి, మేము మదీనా లోపల ఉండి మదీనా మార్గాల వద్ద నిలబడి యుద్ధము చేద్దాం అన్నారు. కానీ సహాబాలు ఏమన్నారంటే, ఓ దైవ ప్రవక్త, మదీనా లోపల ఉండి యుద్ధం చేయటం ఎందుకు, బయటకు వెళ్ళి మైదానంలో యుద్ధము చేద్దామండి, అల్లాహ్ సుబ్హానహు తఆలా మాకు సహాయకుడు కాబట్టి మైదానంలో వెళ్ళి యుద్ధం చేద్దాము అని సహాబాలు కోరారు. జుమా రోజు అసర్ నమాజ్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధ కవచము ధరించి బయటికి వచ్చారు. అప్పుడు కొంతమంది సహాబాలు పరస్పరము మాట్లాడుకొని, ప్రవక్త వారు మదీనా లోపల ఉండి మనం యుద్ధము చేద్దాం అంటూ ఉంటే మేము బలవంతంగా ప్రవక్త వారిని మైదానంలోకి వెళ్దామని చెప్పినట్లు ఉంది కాబట్టి మనతో తప్పు అవుతుందేమో అని వారు ఆత్మవిమర్శ చేసుకుని ప్రవక్త వారితో, ఓ దైవ ప్రవక్త, మన్నించండి, మాతో తప్పు అయిపోయింది, మీ నిర్ణయమే చివరి నిర్ణయము, మీరు ఎలా చెప్తే మేము అలాగే చేస్తాం, మదీనా లోపల ఉందామంటే మదీనా లోపలే ఉందాం, లేదా మదీనా బయటకు వెళ్దామంటే మదీనా బయటకు వెళ్దాం, మీ నిర్ణయమే తుద నిర్ణయము, మీరేం చెప్తారో చెప్పండి అంటే అప్పుడు ప్రవక్త వారు అన్నారు, నేను యుద్ధ కవచము ధరించేశాను. ఏ ప్రవక్త అయినా సరే యుద్ధ కవచము ధరించేసిన తర్వాత విశ్వాసులు మరియు అవిశ్వాసుల మధ్య అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు చెప్పేంత వరకు కూడా ఆ యుద్ధ కవచము తీయటానికి దించటానికి ఆస్కారము లేదు. కాబట్టి ఇక పదండి వెళదాము, మదీనా బయటకు వెళ్ళి శత్రువుని ఎదుర్కొందాము అని ప్రవక్త వారు పిలుపు ఇవ్వగా 1000 మంది ప్రోగయ్యారు. ఆ 1000 మందిని తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉహద్ మైదానం వైపుకి వచ్చారు. అటు మక్కా నుంచి వస్తున్న ఆ 3000 సైన్యము కూడా ఉహద్ పర్వతం ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి చేరుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా 1000 మందిని తీసుకొని ఉహద్ పర్వతం ఉన్న చోటికి చేరుకున్నారు. మక్కా వాసులు ప్రవక్త వారి సైన్యాన్ని చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు మక్కా వాసుల్ని వారి సైన్యాన్ని చూస్తూ ఉన్నారు. వారిద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ ఉన్న సందర్భంలో కపట విశ్వాసులు వారి కపట విశ్వాసాన్ని అక్కడ బయట పెట్టారు. అబ్దుల్లా బిన్ ఉబై 300 మందిని తీసుకొని మదీనాలో ఉండి యుద్ధము చేద్దామంటే మీరు మా మాట వినలేదు, మైదానానికి వచ్చారు కాబట్టి ఇక్కడ మేము యుద్ధము చేయము అని అక్కడి నుంచి అతను 300 మందిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆ కపట విశ్వాసి. అసలు అలా ఎందుకు చేశాడంటే, అవిశ్వాసులు ముస్లింల సైన్యము వారి సంఖ్య తగ్గిపోయిందని మరింత ధైర్యంతో ముస్లింల మీద దాడి చేస్తారు, అందుకోసము అతను ఆ విధంగా చేశాడు. ఇట్లు ముస్లింల మనోధైర్యము కూడా తగ్గిపోతుంది, వారు కంగారు పడిపోతారు, మన సంఖ్య తగ్గిపోయింది అని ఆ విధంగా ముస్లింలకు దెబ్బ కొట్టాలని ఆ కపట విశ్వాసి ఆ విధంగా చేశాడు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. అలా అతను ఎందుకు చేశాడంటే, అతను మదీనాలో నాయకుడు అయిపోవాలని కోరుకుంటున్న తరుణంలో ప్రవక్త వారు మదీనాకు వచ్చారు. ఇక నాయకత్వము ప్రవక్త వారి చేతికి వచ్చేసింది కాబట్టి నాయకత్వము
మళ్ళీ అతనికే దక్కాలి అని ప్రవక్త వారు మరియు ప్రవక్త వారి వెంట ఉన్న శిష్యులందరూ కూడా తుడిచిపెట్టుకుపోవాలని ఆ విధంగా అతను ఒకవైపు ముస్లింలలాగా నాటకం ఆడుతూ ముస్లింల లోపల ఉండి ముస్లింలకే దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడన్న విషయము చరిత్రకారులు మనకు తెలియజేసి ఉన్నారు. మొత్తానికి అతని కపట విశ్వాసము, ఆ కపట విశ్వాసుల వారి అసలు నిజ స్వరూపము అక్కడ బయటపడిపోయింది. ఇక ఎంతమంది మిగిలారు ప్రవక్త వారి వద్ద? 700 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. శత్రువులు 3,000 మంది ఉన్నారు. అయితే అలాంటి సందర్భంలో కూడా శత్రువులు, ముఖ్యంగా మక్కా నుంచి వచ్చిన ఆ ముష్రికుల నాయకులు అక్కడ రాజకీయ ఎత్తుగడలు వేయటం ప్రారంభించారు. వారేం చేశారంటే ప్రవక్త వారి వెంట ఉన్న మదీనా వాసులు, అన్సార్ సహాబాలు అంటారు వారిని, వారి వద్దకు ఉత్తరం రాసి పంపించారు. ఆ ఉత్తరంలో ఏముందంటే, చూడండి, మేము ముహమ్మద్ వెంట ఉన్న మక్కా నుంచి తరలి వచ్చిన ముహాజిర్లతో యుద్ధం చేయడానికి వచ్చాము. మా యుద్ధము వారితోనే అసలు యుద్ధము. మీరు మదీనా వాసులు, మీతో మాకు ఎలాంటి శత్రుత్వము లేదు. మేము మీతో యుద్ధం చేయాలనుకోవట్లేదు. కాబట్టి మీ మార్గము మేము వదిలేస్తాము. మీరు మాత్రము ముహమ్మద్ వారిని వదిలేసి మదీనాకు వెళ్ళిపోండి. మీ మీద మేము దాడి చేయము, మీ మీద మేము చెయ్యి ఎత్తము. మా అసలు టార్గెట్ ముహమ్మద్ మరియు ముహాజిర్ సహాబాలు అని ఉత్తరం రాసి పంపించారు. ఆ ఉత్తరం చూసిన తర్వాత వారేమనుకున్నారు? మా ఈ ఎత్తుగడ ఫలిస్తుంది అనుకున్నారు. కానీ గుండె నిండా విశ్వాసం నింపుకొని ఉన్న అన్సార్ సహాబాలు చాలా కఠినంగా వారికి జవాబిచ్చారు. మీరు ఏమనుకుంటున్నారు? ప్రవక్త వారిని మేము ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ప్రాణాలు అడ్డు పెట్టి ప్రవక్త వారిని కాపాడుకుంటామని మేము ప్రతిజ్ఞ చేసి ఉన్నాము అని వారు చాలా చక్కగా సమాధానం ఇచ్చి పంపించేశారు. తర్వాత ఉహద్ పర్వతానికి ముందర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైన్యాన్ని తీసుకుని వచ్చి నిలబెట్టేశారు. ఎందుకంటే వెనక వైపు నుంచి శత్రువులు వచ్చి దాడి చేయకుండా ఉండటానికి వెనక వైపు ఉహద్ పర్వతం ఉండేలాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసుకున్నారు. అలా ముందర శత్రువులు ఉన్నారు, వెనుక ఉహద్ పర్వతం ఉంది, ఇక ఎడమవైపున ఒక చిన్న గుట్ట ఉంది. ఆ గుట్ట వెనక వైపు నుంచి శత్రువు వస్తాడేమో అనే ప్రమాదం పొంచి ఉంది. అలాంటప్పుడు ప్రవక్త వారు ఆ గుట్ట మీద ఒక 50 మంది సహాబాలను, విలుకాండ్రులను బాణాలు కురిపించి వారిని నియమించారు. వారికి నాయకునిగా అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు వారిని నియమించారు. వారికి ప్రవక్త వారు ఒక తాకీదు చేశారు. చూడండి, యుద్ధము ముగిసినా కానీ ముగియకపోయినా కానీ, విజయము దక్కినా పరాజయము దక్కినా, నేను పిలిచేంత వరకు మీరు ఈ గుట్ట దిగి రాకూడదు అన్నారు. ఆ గుట్టను నేడు జబలే రుమాత్ అని చెబుతూ ఉన్నారు. ఆ గుట్ట మీద 50 మందిని ప్రవక్త వారు నియమించారు. తర్వాత యుద్ధం ప్రారంభమయ్యింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రారంభంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయతో ముస్లింలు పై చేయి సాధించారు. అవిశ్వాసులు నెమ్మదిగా వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఖాలిద్ బిన్ వలీద్ అప్పుడు ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. యుద్ధంలో చాలా ప్రావీణ్యత కలిగిన వారు. ఆయన గుట్ట వెనుక వైపు నుంచి వచ్చి విశ్వాసుల మీద దాడి చేయడానికి పదే పదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ గుట్ట మీద ఉన్న 50 మంది సహాబాలు బాణాలు విసురుతూ ఉంటే రాలేకపోయారు. 2-3 సార్లు చేసిన ప్రయత్నము విఫలమయ్యింది. అటు చూస్తే మక్కా వాసులు నెమ్మదిగా వెనకడుగు వేస్తూ ఉన్నారు. ముస్లింలు 700 మంది అయి ఉండి కూడా 3000 మంది మీద భారీ పడ్డారు. అయితే ఇంతలోనే ఒక పొరపాటు జరిగింది, పెద్ద పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఏమిటంటే, గుట్ట మీద ఉన్న 50 మందిలో నుంచి 40 మంది అదుగో అవిశ్వాసులు పరాజితులైపోయి వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఇక పదండి, యుద్ధం అయిపోయింది, మనం కూడా వెళ్దాము అని దిగి వచ్చేస్తూ ఉన్నారు. వారి నాయకుడు అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి మాట గుర్తు చేయించి, ప్రవక్త వారు పిలిచేంత వరకు మనం వెళ్ళకూడదండి, ఆగిపోండి అంటే వారు వినకుండా వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోగానే ఖాలిద్ బిన్ వలీద్, అప్పటి వరకు ఇంకా ఆయన ఇస్లాం స్వీకరించలేదు కదా, కొంతమందిని వెంట పెట్టుకొని అటువైపు నుంచి వచ్చారు. అక్కడ ఉన్న 10 మందిని వారు హతమార్చేసి వెనుక వైపు నుంచి వచ్చి ఒక్కసారిగా ముస్లింల మీద విరుచుకుపడ్డారు. విరుచుకుపడి కేకలు వేయగా వెనుకడుగు వేస్తూ ఉన్న ఆ ముష్రికులు కూడా మళ్ళీ ముందుకు వచ్చేశారు. ఇప్పుడు ముస్లింలు మధ్యలో ఉండిపోయారు. వెనుక వైపు నుంచి
ఖాలిద్ బిన్ వలీద్ కొంతమందిని తీసుకొని వచ్చేసారు. ముందు వైపు నుంచి ముష్రికులు ఉన్నారు, ఇరువైపులా ముష్రికులు ఉన్నారు, మధ్యలో ముస్లింలు ఉన్నారు. అలాంటి స్థితిలో ముస్లింలు అర్థం అవ్వకుండా పోతా ఉంది. ఎవరు ఎక్కడి నుంచి ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నాడు అనేది అర్థం చేసుకోలేకపోతా ఉంది. ఎందుకంటే వెనుక వైపు నుంచి కూడా శత్రువు వచ్చేసాడు, ముందు వైపు నుంచి కూడా శత్రువు వచ్చేసాడు. మధ్యలో వీరు ఇరుక్కుపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడే వెనక వైపు కొంతమంది సహాబాలతో పాటు ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇప్పుడు రెండు మార్గాలు మిగిలిపోయాయి. ఒక మార్గం ఏమిటంటే ప్రవక్త వారితో పాటు ఉన్న సహాబాలను తీసుకొని వెంటనే ఆయన లోయలోకి వెళ్ళిపోవాలి, లేదా అక్కడే ఉండి మిగతా సహాబాలందరినీ కూడా ఏదో ఒక రకంగా వెనక్కి తీసుకొని లోయలోకి వెళ్ళాలి. వారు ఒక్కరే వెళ్ళిపోతే వారితో పాటు ఉన్న కొంతమంది ప్రాణాలు దక్కించుకుంటారు, మిగతా వారి పరిస్థితి అల్లాహ్కు తెలుసు. కానీ ఆయన ప్రాణాలు తెగించి మిగతా సహాబాలను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఏమి చేస్తారు అంటే ప్రవక్త వారు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నారు. ఆయన ఒక్కరే వెళ్ళి ప్రాణాలతో బయటపడాలని కోరుకోలేదు. ఎలాగైనా సరే మధ్యలో ఇరుక్కుపోయిన విశ్వాసులను ఏదో ఒక రకంగా మళ్ళీ బయటకు తీసుకుని వెళ్ళాలని వెంటనే ముస్లిములారా నేను ఇక్కడున్నాను, ఇటువైపు వచ్చేయండి అని బిగ్గరగా పలికారు. ఆ మాటలు ముస్లింల కంటే ముందు ఖాలిద్ బిన్ వలీద్తో పాటు వెళ్ళిన ముష్రికులు వారు వినేశారు. వెంటనే వారికి అర్థమైపోయింది ముహమ్మద్ ఫలానా చోట ఉన్నారని. వారు ఒక్కసారిగా వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చుట్టుముట్టి దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రవక్త వారి వెంట 10 మంది ఉన్నారు. 10 మందిలో నుంచి 8 మంది ప్రవక్త వారిని కాపాడే ప్రయత్నంలో ప్రాణత్యాగాలు చేసేశారు. ఇక 2 మాత్రమే మిగిలిపోయారండి. ఆ 2 ఎవరంటే ఒకరు అబ్దుల్లా, ఒకరు తల్హా బిన్ ఉబైదుల్లా, రెండవ వారు సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హుమా వారు. సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు వారి వద్ద ఉన్న బాణాలు తీసి అవిశ్వాసులు ప్రవక్త వారి వైపు వస్తూ ఉంటే వారిని రాకుండా బాణాలు విసురుతూ ఉంటే ప్రవక్త వారు ఆయన విసురుతున్న బాణాలు చూసి ఎంతగా ఆయనను మెచ్చుకున్నారంటే, ఓ సాద్ బాణాలు విసురు, ఫిదాక అబీ వ ఉమ్మీ, నీ మీద నా తల్లిదండ్రులు అంకితమవునుగాక అని చెప్పారు. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి జీవితంలో ఈ పదము కేవలం ఒకే ఒక వ్యక్తి కోసం వాడారు. ఆయన సాద్ బిన్ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు, సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు. ఇక రెండవ సహాబీ ప్రవక్త వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పేరు తల్హా బిన్ ఉబైదుల్లా. ఆయన ప్రవక్త వారిని రక్షించే ప్రయత్నంలో అవిశ్వాసులు చేస్తున్న దాడుల్ని చేతులతో అడ్డుకుంటూ ఉన్నారు. బాణాలు వచ్చి చేతులకు తగులుతూ ఉన్నాయి, కత్తులు వచ్చి చేతులకు తగులుతూ ఉన్నాయి. ఆయన చేతి వ్రేళ్లు తెగి కింద పడిపోయాయి. ఆయన చేతులకు, భుజాలకు, అలాగే ఎద నిండా 60 గాయాలు అయ్యాయి అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా ప్రవక్త వారిని కాపాడే ప్రయత్నంలో ఆయన శరీరానికి గాయాలు చేసుకున్నారు, కానీ ప్రవక్త వారి మీద గాయం పడకుండా రక్షించే ప్రయత్నం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనను చూసి, ఈరోజు తల్హా అతని కోసము స్వర్గం వాజిబ్ చేసుకున్నారు, ఈరోజు తల్హా ఆయన స్వర్గం ఆయన కోసము వాజిబ్ చేసుకున్నారు అని ప్రవక్త వారు పలుకుతూ ఉన్నారు. అంతలోనే ఉత్బా బిన్ అబీ వక్కాస్ అనే ఒక అతను ఒక పెద్ద రాయి తీసుకుని ప్రవక్త వారి వైపుకు విసరగా అది ప్రవక్త వారి ముఖానికి తగిలింది. ప్రవక్త వారి ఒక దంతము విరిగింది, అలాగే పెదవి కూడా పగిలిపోయింది. మరొక వ్యక్తి, అతని పేరు అబ్దుల్లా బిన్ కుమా. అతను కత్తితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దాడి చేయగా ప్రవక్త వారు కవచం ధరించి ఉన్నారు కాబట్టి గాయం అవలేదు, కానీ ఆ కవచానికి ఉన్న 2 మేకులు ప్రవక్త వారి చెంపలోకి దిగిపోయాయి. ఆ తర్వాత అంతలోని మరికొంతమంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి చేరుకొని ప్రవక్త వారికి చుట్టూ కంచెలాగా నిలబడిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడికి వచ్చిన వారితో, ముందు నన్ను కాదు తల్హాను చూడండి, అతను ఈరోజు ఎంతటి పోరాట పతిమ చూపించాడంటే అతని మీద స్వర్గము వాజిబ్ అయిపోయింది, విధి అయిపోయింది, అతనిని ముందు మీరు రక్షించండి అని చెప్పగా వెళ్ళి సహాబాలు ఆయనను ఎత్తుకుని చూస్తే ఆయన శరీరం నిండా గాయాలు ఉన్నాయి, లెక్కిస్తే ఇంచుమించు 60 గాయాలు అయి ఉన్నాయి.
అంటే ఆయన ఎంతగా ప్రవక్త వారిని కాపాడడానికి శత్రువులని అడ్డుకున్నారో మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన గురించి మరొక సందర్భంలో తెలియజేశారు, ఎవరైనా సరే ప్రజల మధ్య తిరుగుతూ ఉన్న షహీద్ని చూడాలనుకునేటట్లయితే తల్హాను చూసుకోండి, ఆయన ప్రజల మధ్య తిరుగుతూ ఉన్న షహీద్ అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. సరే, మొత్తానికి తర్వాత ముస్లింలు కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి చేరుతూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నెమ్మదిగా ముస్లింలను అక్కడి నుండి అవిశ్వాసుల చెర నుండి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతలోనే ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పోలికలు ఆయన పోలికలు ఒకేలాగా ఉండేవి. ఆయన జెండా పట్టుకొని ఉన్నారు. కుడి చేత్తో జెండా పట్టుకొని ఉంటే అతని కుడి చేయిని శత్రువులు నరికేశారు. ఆయన ఎడమ చేతితో జెండా పట్టుకున్నారు. శత్రువులు ఆయన ఎడమ చేతిని కూడా నరికేశారు. అప్పుడు ఆయన కూర్చొని కాళ్ళ మధ్య మరియు మెడ మధ్య జెండా పట్టుకొని కూర్చుండిపోయారు. అప్పుడు శత్రువులు ఆయన మెడ మీద కూడా కత్తితో కొట్టగా అప్పుడు ఆయన వీరమరణం పొందారు. అయితే ఏ వ్యక్తి అయితే ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హు వారిని హతమార్చాడో అతను ఏమనుకున్నాడంటే నేను ముహమ్మద్ వారినే చంపేశాను అని అనుకున్నాడు. వెంటనే శత్రువుల మధ్యకు వెళ్ళి నేను ముహమ్మద్ వారిని చంపేశాను, ముహమ్మద్ చనిపోయారు అని బిగ్గరగా కేకలు పెట్టాడు. అప్పుడు దూరంగా పోరాటం చేస్తూ ఉన్న విశ్వాసులు ముస్లింలు ప్రవక్త వారు మరణించారు అని వినగానే వారు ధైర్యం కోల్పోయారు. కొంతమంది అయితే తల పట్టుకొని కూర్చుండిపోయారు, కొంతమంది అయితే ఆయుధాలు కింద పడేశారు, ఇంకా మేము బతికి ఏం లాభము అని. అంతలోనే మరొక సహాబీ వచ్చి ఎందుకు మీరు అధైర్యపడుతూ ఉన్నారు? ప్రవక్త వారు ఏ కార్యం కోసం అయితే ప్రాణత్యాగం చేస్తారో ఆ కార్యం కోసం మేము కూడా ప్రాణత్యాగం చేద్దాము, పదండి. ప్రవక్త వారు నడిచిన మార్గంలోనే మనం కూడా నడుచుకోవాలి కదా, అందుకోసం పట్టండి చేతిలో ఆయుధాలు అని చెప్పగానే వారందరూ మళ్ళీ ఆయుధాలు పట్టుకొని శత్రువుల మీద విరుచుకు పడుతూ ఉంటే అంతలోనే మరొక విశ్వాసి లేచి ప్రవక్త వారు సజీవంగానే ఉన్నారు, ఇటువైపు ఉన్నారు, వచ్చేయండి అని చెప్పగా అప్పుడు ప్రవక్త వారు సజీవంగా ఉన్నారని తెలుసుకొని ముస్లింలందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేరుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నెమ్మదిగా వారందరినీ అక్కడి నుంచి తీసుకొని ఉహద్ పర్వతం వైపుకి చేరిపోయారు. వారిని వెంబడిస్తూ కొంతమంది పర్వతం కూడా ఎక్కడానికి ప్రయత్నం చేశారు. అయితే పైనుంచి బాణాల వర్షం కురిపించగా వారు పైకి వెళ్ళలేకపోయారు, మళ్ళీ వారు వెనక తిరిగారు. అయితే ఈ యుద్ధంలో మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే వహ్షీ బిన్ హర్బ్ అనే ఒక బానిస ఉండేవాడు. వహ్షీ బిన్ హర్బ్ అనే బానిసకు జుబైర్ బిన్ ముత్ఇమ్ అనే యజమాని ఒక మాట చెప్పాడు, ఈ యుద్ధంలో నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్న అయిన హంజా రజియల్లాహు అన్హు వారిని హతమారుస్తే నేను నీకు స్వతంత్రుణ్ణి చేసేస్తాను, విడుదల చేసేస్తాను అని చెప్పాడు. స్వతంత్రము దక్కుతుంది అన్న ఆశతో యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఈ వహ్షీ బిన్ హర్బ్ అనే బానిస ఒక ఈట తీసుకొని రాయి వెనకాల దాగి హంజా రజియల్లాహు అన్హు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హంజా రజియల్లాహు అన్హు వారు శత్రువులను చీల్చుతూ చెండాడుతూ వెళుతూ ఉంటే అప్పుడు దూరం నుండి గురి చూసి అతను ఈట హంజా రజియల్లాహు అన్హు వారి వైపుకి విసరగా అది హంజా రజియల్లాహు అన్హు వారి నాభి కింద గుచ్చుకొని అటువైపు నుంచి బయటికి వచ్చింది. ఆయన వెంటనే ఎటువైపు నుంచి వచ్చింది ఇదని చూస్తే ఒక శత్రువు రాయి వెనుక నుంచి విసిరాడని తెలుసుకొని అటువైపు వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ గాయం వల్ల నడవలేకపోయారు, కింద పడ్డారు. ఆ తర్వాత ఆయన షహీద్ అయిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుట్టపైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యుద్ధము సద్దుమణిగింది. యుద్ధం సద్దుమణిగిన తర్వాత అబూ సుఫియాన్ ఆ గుట్ట దగ్గరకు వచ్చి మొహమ్మద్ చనిపోయారు కదా అని చెబుతూ ఉంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చి మొహమ్మద్ వారు మా మధ్య సజీవంగా ఉన్నారు, అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనను రక్షించాడు అని చెప్పారు. అరే, మొహమ్మద్ చనిపోయారు అనుకుంటూ ఉంటే మొహమ్మద్ ఇంకా బతికే ఉన్నారా అని వారు లోపల మళ్ళీ నిరుత్సాహపడ్డారు. అలాగే అబూ సుఫియాన్ ఏం చేశాడంటే బదర్లో మా వ్యక్తులు మరణించారు, ఇప్పుడు మీ వ్యక్తులు మరణించారు అని విమర్శిస్తూ ఉంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, మా మృతులు స్వర్గానికి చేరుకుంటారు, మీ మృతులు నరకవాసులు అని తెలియజేశారు. అలాగే అబూ సుఫియాన్ మాకు దేవీ దేవతలు ఉన్నారు, మీకు దేవీ దేవతలు లేరు కదా అని హేళన చేస్తూ ఉంటే
ఉమర్ రజియల్లాహు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు కూడా అల్లా మాకు ఉన్నాడు, మీకు అల్లా లేడు అని చెప్పండి అని తెలియజేయగా, అప్పుడు ఉమర్ రజియల్లాహు వారు అల్లాహు మౌలానా వలా మౌలాలకుం, అల్లా మాకు సంరక్షకుడు, మీకు ఎలాంటి సంరక్షకుడు లేడు అని సమాధానం ఇచ్చారు. అయితే యుద్ధం ముగిసిన తర్వాత, శత్రువులు వెనుతిరిగి వెళ్ళిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధ మైదానంలో వచ్చి చూస్తే ఇంచుమించు 70 మంది సహాబాలు వీరమరణం పొంది ఉన్నారు. అల్లాహు అక్బర్. 70 మంది సహాబాలు ఆ యుద్ధంలో వీరమరణం పొందారు. అలా వీరమరణం పొందిన వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖనన సంస్కారాలు జరుపుతూ ఉన్నారు. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ప్రతి ఒక్కరికి బట్టలో చుట్టి ఖనన సంస్కారాలు చేయడానికి బట్టలు కూడా లేవు. ఒకే బట్టలో 2 3 కలిపి ఖనన సంస్కారాలు చేయవలసి వచ్చింది. అలాగే కొంతమంది సహాబాలకు ఖనన సంస్కారాలు చేయడానికి బట్ట కప్పుతూ ఉంటే అది సరిపడట్లేదు. మొహం కప్పుతూ ఉంటే కాళ్ళు బయట కనిపిస్తూ ఉన్నాయి, కాళ్ళు కప్పుతూ ఉంటే మొహం బయట కనిపిస్తూ ఉంది. అలాంటి దయనీయమైన స్థితిలో ప్రవక్త వారు మొహం మీద బట్ట వేసి కాళ్ళ మీద గడ్డి వేసి వారికి ఖనన సంస్కారాలు చేస్తూ ఉన్నారు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రి అయిన హంజా రజియల్లాహు వారు కనిపించారు. ఆయన శరీరాన్ని శత్రువుల మహిళ అయిన హింద్ బిన్తే ఉత్బా, ఆవిడ అప్పటికి ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, ఆవిడ హింద్ బిన్తే ఉత్బా అనే మహిళ హంజా రజియల్లాహు వారి శవాన్ని ముస్లా చేశారు. అంటే ఆయన ముక్కు కోసేశారు, చెవులు కోసేశారు, అలాగే కడుపు చీల్చేసి కాలేయము బయటికి తీసేశారు. ఆ విధంగా హంజా రజియల్లాహు వారిని ముస్లా చేశాడు ఆవిడ. అలాగే శవాలలో ఒక సహాబీ శవం కనిపించలేదు. ఆ సహాబీ పేరు హన్జలా. చూస్తే ఎక్కడుంది ఆయన దేహము అని చూస్తూ ఉంటే అది భూమికి కొంచెము పై భాగంలో వేలాడుతూ ఉంది. సహాబాలు ఆశ్చర్యపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, దూతలు ఆయనను చేతుల్లో పట్టుకొని స్నానం చేయిస్తూ ఉన్నారు. దూతలు ఎందుకు స్నానం చేయిస్తున్నారు ఓ దేవ ప్రవక్త అంటే, వెళ్ళి భార్యతో అడగండి, అంటే హంజలా రజియల్లాహు వారి భార్యతో అడగండి తెలుస్తుంది అని తెలియజేయగా, అప్పుడు సహాబాలు వెళ్ళి ఆయన భార్యతో అడగగా ఆవిడ చెప్పిన విషయం ఏమిటంటే, కొత్తగా వివాహం జరిగింది, వివాహం జరిగిన తర్వాత ఆయన భార్య వద్ద ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధానికి పిలుస్తూ ఉన్నారు అన్న మాట విని వెంటనే ఆయన ఆయుధాలు ధరించి యుద్ధం కోసం బయలుదేరి వెళ్ళిపోయారు. అంటే స్నానము కూడా చేయటానికి ఆలస్యం చేయకుండా ప్రవక్త వారి మాటను వెంటనే శిరస వహిస్తూ ఆయన బయలుదేరిపోయారు. కాబట్టి యుద్ధంలో షహీద్ అయిపోయిన తర్వాత దైవదూతలు ఆయనకు గుసులు చేయిస్తూ ఉన్నారు, స్నానం చేయిస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. ఎలాంటి గౌరవమైన స్థానమో చూడండి మిత్రులారా. అయితే అంతలోనే మదీనా నుండి కొంతమంది మహిళలు, ముఖ్యంగా ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా, అలాగే ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా, ఇతర మహిళలు కూడా మైదానానికి వచ్చి చేరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి గాయాలయ్యి ఉన్నాయి. అలీ రజియల్లాహు వారు నీళ్లు తీసుకొని వచ్చి కుమ్మరిస్తూ ఉంటే ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తె కదండి, ఆ నీళ్లతో ప్రవక్త వారి గాయాలు శుభ్రపరుస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రవక్త వారి గాయాల నుండి రక్తము బయటికి వస్తూనే ఉంది. అంతలోనే కొంచెము గడ్డి కాల్చి ఆ బూడిదను అక్కడ పూయగా అప్పుడు ఆ గాయాల నుండి రక్తం రావటం ఆగిపోయింది. ప్రవక్త వారి చెంపలు దిగిపోయిన 2 మేకులు బయట తీయటానికి ఒక సహాబీ ప్రయత్నించగా 2 మేకులు వచ్చాయి. ఆ 2 మేకులతో పాటు ఆ సహాబీ యొక్క 2 దంతాలు కూడా ఊడిపోయాయి. కొంతమంది చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రక్తాన్ని తుడుచుకుంటూ ఉంటే కొంతమంది సహాబాలు వారిని శపించండి ఓ దేవ ప్రవక్త అని కోరారట. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని శపించలేదు. ఆయన ఏమన్నారంటే, రబ్బి గుఫిర్ లి కౌమి ఫఇన్నహుం లా యఅలమూన్. ముస్లిం గ్రంథంలో ఆయన చెప్పిన మాట లిఖించబడి ఉంది. ఆయన ఏమన్నారు, ఓ అల్లా, నా ఈ అనుచర సమాజాన్ని మీరు మన్నించేయండి, ఎందుకంటే వారు నా గురించి తెలుసుకోలేదు కాబట్టి నాతో ఈ విధంగా ప్రవర్తించారు, కాబట్టి వారిని మన్నించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో దువా చేశారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత దయ కరుణ కలిగిన వారో చూడండి మిత్రులారా. సరే, మొత్తానికి
ఈ యుద్ధము ముగిసింది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ముస్లింలను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలామంది చులకనగా చూడడం ప్రారంభించారు. అలా చులకన చేస్తూ వారు ఏ విధంగా ప్రవక్త వారితో ముస్లింలతో ప్రవర్తించారో అవన్నీ విషయాలు ఇన్షాల్లా వచ్చే భాగాలలో తెలుసుకుందాం. మొత్తానికి హిజ్రీ శకం 3వ సంవత్సరంలో ఉహద్ సంగ్రామం జరిగింది. ప్రారంభంలో విశ్వాసులది పైచేయి అయింది. కానీ ఆ 40 మంది సహాబాలు చేసిన పొరపాటు కారణంగా ముస్లింలు మధ్యలో ఉండిపోయారు. శత్రువులు ఇరువైపుల నుంచి దాడి చేశారు. 70 మంది సహాబాలు వీరమరణం పొందారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారిని మిగతా సహాబాలను సురక్షితంగా రక్షించాడు. ఆ విధంగా ఈ యుద్ధము ముగిసింది. మిత్రులారా, నేను అల్లాహ్తో దువా చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర తెలుసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.